రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు మా ఊరు మల్లేష్. ఈ పేరు రావడానికి కారణం నా ప్రియతమ మిత్రుడైనటువంటి భోలే షావర్ గారే కారణం. 97లో ఒక ప్రోగ్రాం జరిగితే నేను అప్పటికి అతనికి పరిచయం లేదు. ఈ పాట పాడుతా అన్నప్పుడు మహిబాద్లో నన్ను తీసుకెళ్లి వేదిక మీద పాట పాడించి ఆ పాటను 2005లో శ్రీనిలయం అనే సినిమాలో నా ద్వారా పాడించి, నా అసలు ఇంటి పేరు మండవరాజు, అది మా ఊరు మల్లేష్గా రూపాంతరం చెందడం అనేటువంటిది జరిగింది. దానికి కారకుడు నేను, పాటలు పాడడానికి రాయడానికి ప్రేరకుడు కూడా మన భోలే షావలి గారు. పాటలు పాడడానికి అంతేకాకుండా మానసికంగా కూడా నాకు చిన్నప్పటి నుండి స్ఫూర్తిని అందిస్తూ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నన్ను వెన్నంటి ప్రోత్సహించినటువంటి మిత్రుడు భోలే గారు. వారు నేను రాసినటువంటి ఈ పాటకు వెన్నంటి ఉండి చక్కని సంగీతాన్ని అందించడం జరిగింది. అలాగే పరిగి మల్లిక్ గారు నా పాటను ఒకసారి విని మనం చేద్దామన్న ఈ పాటను తీసుకొని, నేను ఏ ఉద్దేశంతోనైతే ఏ లక్ష్యంతోనైతే ఈ పాటను ఎంచుకొని రాశానో దానికి ఏమాత్రం కూడా తగ్గకుండా 100% ఆ పాటను విజయవంతంగా చిత్రీకరించడం, దాంట్లో నటించడం అద్భుతంగా చేయడం జరిగిందండి. ఇలా ఈ ప్రోగ్రాంకు మమ్మల్ని ఆశీర్వదించడానికి రాదురా ఏ విజయం నీ కోసం అనేటువంటి ఈ పాటను విని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన తెలంగాణ సినీ గేయ రచయిత అన్న కాసర్ల శ్యామన్నకు హృదయపూర్వక వందనాలు. అలాగే సార్ పేరు చాలాసార్లు విన్నాను, కానీ ప్రత్యక్షంగా మిమ్మల్ని చూడడం మాత్రం ఇప్పుడే. సార్, మీ గురించి పాట విన్నారు సార్ అని చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదాలు సార్. అలాగే అన్నను నేను యూట్యూబ్లో చూశాను. మన పల్లవి ప్రశాంత్ విషయంలో అన్న చేసినటువంటి సహకారం చాలా గుర్తుంచుకోదగినటువంటి విషయం. ఈ పాటను బ్రదర్ని ప్రధానంగా రాయడానికి గల కారణం ఏంటంటే, నేను బేసికల్గా సింగర్ అయినప్పటికీ తర్వాత ఎంఏ చేయడం ద్వారా నేను టీచర్గా రిక్రూట్ కావడం జరిగింది. మోడల్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను, తెలుగు పండితుడిగా ప్రస్తుతం. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా బోధిస్తాను లెక్చరర్గా. ఆ సందర్భంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ అవి వచ్చినప్పుడు 1-2 మార్కులతో ఫెయిల్ అయినా కానీ వాళ్ళు జీవితం పైన ఆశను వదిలేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు నేను పేపర్లో చదివి సోషల్ మీడియాలో చూసి నేను బాగా మానసికంగా బాధపడేటువంటి వాడిని. ఆ సందర్భంలో నేను వచన కవిత్వం రాసేటువంటి వాడిని, గేయ సాహిత్యం కూడా రాస్తే బాగుంటుంది, ఇది ప్రజల్లోకి తొందరగా వెళ్తుంది, విద్యార్థులు ఏ నలుగురిని ఇన్స్పైర్ చేసినా వాళ్ళను ఆత్మహత్యకు తీసుకున్న నిర్ణయం నుండి జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని గెలిచేందుకు నా పాట ఉపయోగపడితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ పాటను రాయడం జరిగింది మిత్రులారా. అయితే ఈ పాట రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం,
ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం. నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్ యూ అండి. మా పాటను పరిగెట్యూన్స్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ అభినందనల్ని ఆశీర్వాదాలను అందించి ఇంకా గొప్ప గొప్ప పాటలు రాసేలాగా మమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ పాటని చూసినటువంటి స్టూడెంట్స్ కానీ యువత కానీ ఇన్స్పైర్ పొంది మీ జీవితంలో ఏ కొంచెం మార్పు వచ్చినా ఈ పాటకు మేము రాసినందుకు సంతృప్తి కలుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. నేను కాసర్ల శ్యామ్ గే రచయిత. రాదురా ఈ విజయం నీకోసం అని అసలు ఇట్లాంటి పాట చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు యూట్యూబ్లో ఏ పాట చేస్తే హిట్ అవుద్ది, ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎంత వైరల్ అవుతుంది అన్న ఈ ట్రెండ్లో ఉన్నాం మనం. కానీ ఒక అద్భుతమైన పాట చేసి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ పాట చేసి జనాలకు అందజేయాలి అని వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ థాట్ వచ్చి ఇప్పుడు దాన్ని ఈ రూపంలో తీసుకురావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందించదగ్గ విషయం. పరిగి ట్యూన్స్ ద్వారా పరిగి మల్లికన్న నటించి నిర్మించిన ఈ పాట మా మిత్రుడు మా ఊరి మల్లేష్ అన్న తను రాసి ఈ పాట పాడడం జరిగింది. మా బోలేబాయి సంగీత సారథ్యంలో తన అంటే వెన్నుండి నడిపించిన ఈ పాట ఖచ్చితంగా అందరూ చెప్పింది విన్నారు. నిజంగా కూడా ఇట్లాంటి పాటలు రావాల్సిన అవసరం ఉంది. ఈ పాటలు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఈ జనరేషన్ ప్రతి చిన్న విషయానికి మనం డిపెండెన్సీ ఎక్కువైపోయి సొంత ఆలోచన లేకుండా ప్రతి చిన్న విషయానికి తొందరగా వాళ్ళు ఇందాక అన్న చెప్పినట్టు సూసైడ్కో అటో ఇటో ఆలోచించడం, లేకుంటే వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడం, లేదా నేను ఫెయిల్ అయినా అని చెప్పి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇట్లాంటి పాటలు వింటే మనకు ఆటోమేటిక్గా ఒక మోటివేషన్ అది వస్తుంది. నాకు ఎంతసేపు పాట వస్తుందని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన సినిమా అన్న 12th ఫెయిల్ అని, ఒక 12th ఫెయిల్ అయిన ఒక గ్రామం నుంచి, చంబల్ నుంచి వచ్చిన మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక అతను బాగా కష్టపడి, మనోజ్ శర్మ అని తను బాగా కష్టపడి ఐపీఎస్ అయ్యాడు. అది ఇప్పుడు హాట్స్టార్లో బాగా వైరల్ అవుతుంది, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంది. అది నాకు దానికి తగ్గట్టుగా దాని దగ్గరగా కనిపించింది నాకు. అంటే అంత అద్భుతంగా మీరు వెనకాడొద్దు, మీరు కష్టపడాలి, విజయాన్ని మనం గట్టిగా పట్టుదలతో సాధించుకోవాలని నేను రాసిన పాట గుర్తొచ్చింది నాకు. నేను అందులో నేను సమస్య చెప్పే ప్రతి పాఠం నేను తీర్చిదిద్దుతుంది, బాధ నీకు సాధన నేర్పే బోధకుడు అవుతుంది అని. మన బాధనే, మన సమస్యలే మనం గురువులుగా వాటిని పట్టుకొని మనం విజయానికి మెట్లుగా వేసుకోవాలి. ఒక రోజులో విజయం సాధ్యం కాదు, అయినా కూడా ఒక్కటంటే ఒంటరి కాదు అని. ఒక్క అడిగే కొన్ని వేల మైళ్ళకు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తామని, ఆ విజయం కోసం మనం లేచే కెరటాల్లాగా మనం ఉండాలని చెప్పి సాగిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మా మల్లేష్ అన్న గురించి చెప్పాలి. మా ప్రేమని మా మిత్రుడు ఉండేవాడు, ప్రేమన్న, మల్లేష్ అన్న. వీళ్ళు నేను కంజీర్లు పట్టుకొని జానపదాలు మేము ప్రోగ్రాం చేసినప్పుడు వీళ్ళు అప్పటికే తోపులు, మంచి అద్భుతమైన ప్రోగ్రాం చేసేవాళ్ళు, మంచి పాటలు పాడేవారు. అన్న గొంతు కూడా అద్భుతంగా ఉంటుంది, అంతే అద్భుతంగా రాస్తాడు. మా మిత్రుడు ప్రేమ కూడా మంచి రచయిత. వీళ్ళ మంచి ఒక బృందం ఉండేది, మా బృందం అంతా. మేమంతా జానపదాలు పర్ఫామ్ చేసేవాళ్ళం స్టేజ్ మీద. అందుకని ఈరోజు మల్లేష్ అన్న పాట, అందులో మల్లిక్ భాయ్, తర్వాత మా బోలే అన్న. ముఖ్యంగా ఇప్పుడు అసలు నాకు ఇప్పుడు అవకాశం దొరికిందన్న పబ్లిక్గా మీకు చెప్పడానికి. బోలే భాయ్కి అసలు బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్కి, అంటే అది ఫస్ట్ నుంచి ఉంది. బోలే అంటే హీరో తెలుసు కదా అందరికీ. బోలే భాయ్కి పేరు రావడం చాలా సంతోషం. నేను ఈ స్టూడియోలో అన్న స్టూడియో కట్టిన దగ్గర నుంచి, అంటే ముందు నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది, మా ప్రయాణం ఉంది. ఈ స్టూడియో కట్టినప్పటి నుంచి నా కోసం ఆ బెంచ్, ఒక చైరు నా కోసం అన్న రిజర్వ్ చేసి పెట్టాడు. నేను ఇక్కడికి వచ్చి కూర్చొని పాటలు రాసుకుంటాను. ఆ లాస్ట్ రాజాది గ్రేట్ వరకు కూడా నేను ఇక్కడే కూర్చొని పాటలు రాసుకునేవాడిని. ఎందుకంటే నేను ఎక్కడో రామంతపూర్లో ఉండేది, ఎండలో బైక్ మీద వచ్చి ఇక్కడ కూర్చొని, ఇక్కడ ఉంటే ఇక్కడనే కూర్చొని, ఇక్కడ అన్నం తిని, ఇక్కడ రాసుకొని, ఇక్కడి నుంచి ఆఫీస్లో తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చునేవాడిని. అట్లాంటి నాకు అన్నం పెట్టిన ప్లేస్ ఇది.
అక్కడి నుంచి ఈ పాట ఈ స్టూడియో నుంచి వస్తున్న అద్భుతమైన పాట మంచి విజయం సాధించాలని, మంచి వ్యూస్ రావాలని, అందరూ ఖచ్చితంగా తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అట్లాగే నరసింహానంది గారిని కలుసుకోవడం చాలా సంతోషం అన్న. మీ దక్షిణ మధ్య రైల్వే కబడ్డీ జట్టు కానీ 1940 ఒక గ్రామంలో కథ అది కానీ చాలా మంచి సినిమాలు ఇచ్చారు. మీ సినిమాల కోసం మేము ఇంకా వెయిటింగ్లో ఉన్నాం. మంచి అద్భుతమైన సినిమాలు చేయాలని అన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అందులో నటించిన మా బాలు నాయక్ గారు, తర్వాత మిగతా మిత్రులు, మా అన్న వినోద్ అన్న మాకు చాలా పాత పరిచయం, సీనియర్ చాలా పాత పరిచయం నాకు. మేమంతా తెలుగు యూనివర్సిటీ బ్యాచ్ మేము. అప్పటి నుంచి కూడా మాకు అసోసియేషన్ ఉండేది. అప్పటి నుంచి కూడా అంతే ఫైటర్ తను. ఇప్పుడు కూడా నిజంగా కళాకారుల వెంట నిలవడం అనేది చాలా సంతోషం అన్న. చాలా రోజులకి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నిజంగా పాట మిత్రుడు, మా పాత మిత్రుడు కలుసుకునే అవకాశం ఇచ్చింది ఈరోజు. నిజంగా చాలా సంతోషం. ఈ పాటని ఖచ్చితంగా చూడండి. పరిగి ట్యూన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన మా యూట్యూబ్ మిత్రులందరికీ, మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీ ద్వారా మంచి ఇట్లాంటి పాటలు కానీ మిగతా కళాకారులకు కానీ ఒక వెలుగు చూపిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్కి, సినిమాకి తగ్గకుండా యూట్యూబ్లో మంచి పాటలు వస్తున్నాయి. వాటిని అన్నిటి మీ ఛానల్ ద్వారా చూపిస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాలు గారు, తర్వాత మా నరేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇందాక బోలే గారు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా నటించారు వీళ్ళంతా కూడా. కానీ మల్లిక్ గారు, మీరు ఇలాంటి మోటివేషనల్ సాంగ్స్ మాత్రం ఆపొద్దు, చేయండి ఇంకా. ఎందుకంటే యూత్కి ఇవి చాలా అవసరం. ఇప్పుడు చాలా అవసరం. ఇందాక బోలే గారు చెప్పినట్టుగా ఇలాంటి సాంగ్స్ చాలా అవసరం యూత్కి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలి అనే ఒక తపన, కసి, పట్టుదల ఉంటుంది. కాబట్టి ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటూ మీరు కూడా ఇలాంటి సాంగ్స్ ఇంకా రాయాలి సార్. డెఫినెట్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సెలవు దొరికినప్పుడు మాత్రమే ఇలాంటి సాంగ్స్ని మీరు ప్రజలకు అందించాలి, యువతకు అందించాలి. వాళ్ళు కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఒక గోల్ కానీ, వాళ్ళ ఒక ఎయిమ్తో ఏదైతే ఉంటారో ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు వాళ్ళు అచీవ్ చేస్తారన్నమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లిక్ గారికి, అలాగే బోలే గారికి, కాసల శ్యామ్ గారికి, మన మల్లేష్ గారికి, అలాగే మా లాయర్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక అంశాలు చాలా ఉంటాయి ప్రపంచంలో, దేశంలో మనకు. అలాంటి నేపథ్యంలో ఇన్స్పైరింగ్ సాంగ్స్ అనేది రచయితలకు వస్తాయి. అలాంటి ఎవరికి వస్తాయంటే సమాజం మీద అవగాహన, అలవాట్లు, సమాజాన్ని చూసి రాసిన నేపథ్యంలో ఈ పాట వచ్చింది. ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటుంటే, ఈ సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ నేడు ప్రపంచీకరణకు దగ్గరగా ఉంది. 1, 2, 3 సెకండ్లల్లో ప్రపంచాన్ని అందుకున్న నేపథ్యంలో ఇలాంటి సాంగ్స్ రావడం చాలా అరుదు. అది కూడా ఒక టీచరు రాయడం, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి సమయాన్ని వృధా చేయకుండా సమాజానికి ఏదో చేయాలని తపనతో రాయడం చాలా సంతోషకరమైంది. నేను హార్ట్ఫుల్గా అభినందనిస్తున్నాను. బోలే అన్న గారి దగ్గరికి రావడం ఈరోజు సంతోషం ఉంది. ఎందుకంటే మా సీనియర్ కాసర్ల శ్యామన్న చిన్నప్పటి నుంచి ఒక 2004 నుంచి చూస్తున్నాను నా అన్నని ఇప్పటి వరకు. మెట్టు ఎక్కి ఎన్నిసార్లు మిస్ అయినా కానీ చివరికి తన లక్ష్యాన్ని చేకూర్చోవడం చాలా గొప్పదనం. అదే రాములో పాట చూసిన తర్వాత అప్పటిదాకా శ్యామన్న మా అన్న శ్యామన్న అని చెప్పడం జరుగుతుందండి. నాకు చాలా సంతోషము. మా తెలుగు యూనివర్సిటీలో లలిత కళకు సంగీతం, నృత్యం, నాటకం, శిల్పం, చిత్రలేఖనంలో ఇండస్ట్రీలో టాప్ మోస్టులు ఉన్నారు. మా బోలే అన్న అందరినీ జమాయించేస్తాడు అన్నట్టు, ఒకరినొకరిని కలుపుతాడు. ఆ బంధుత్వం, బంధాలు అనేది ఇది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న సంఘటన చెప్తా. ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతంలో ఒక మున్సిపాలిటీలో పనిచేసే చెత్త ఊడ్చే వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఎన్నో మెట్లు దిగజారి చివరికి
2 కొడుకులు ఐపీఎస్లో, ఒక అమ్మ ఐఏఎస్ అయింది. ఇట్లాంటి సాంగులు వస్తడం వల్ల ఈ రుగ్మతలకు, మానసిక రుగ్మతలకు, షార్ట్ టెంపర్లకు, ఈగోలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఉత్తిగానే చనిపోతున్నారు అన్నట్టు. షార్ట్గా చేసి మనోవిశ్లేషణ సిద్ధాంతం ఇది చెప్తుంది. ఒక టీచర్గా ఉండేసి ఇది మామాలు రాసిరు, మల్లేష్ అన్న మామాలు రాసిరు సార్, దర్శకులు గారు వచ్చారు కాబట్టి వారికి కూడా ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సామాజిక కోణంలో ఉన్నోళ్ళు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియచ్చు. ఈరోజు ఒక ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ ఉండొచ్చు, ఫ్యూచర్లో ప్రపంచంలో ఏడైనా ఉండొచ్చు. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దేశంలో ఒక అడవి కాలిపోతే మీ అట్లాంటి సోషల్ మీడియా ఉన్న ఒక యువకుడు ఒక్క రోజులో 25 మొక్కలు నాటి ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది ఒక్కటే నైట్లో. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ రోజులో ఇట్లాంటి అద్భుతమైన గేయాలు, కావ్యాలు రావడం సమాజం పట్ల మల్లేష్ అన్న గారికి రావడం చాలా సంతోషం. ఇట్లాంటి ఇంకా ముందు తరాలకు మంచి సాంగ్స్ రాయాలని కోరుకుంటూ, ఈ తెలంగాణ ప్రాంతంలో 220 సంవత్సరాల నిజాం పరిపాలనలో, దొరల పరిపాలనలో, పోరాటాల నేపథ్యంలో కథా సాహిత్యం కొక్కొల్లగలగా లక్షల కథలు నేపథ్యంలో ఉన్న దాంట్లో ఈ ఆనిముత్యాలు రాయడం ఇంకా ప్రజలకు ఇదవుతుంది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నది. ఇలాంటి పాటలు వింటే ఇన్స్పైర్ అయ్యి ఇంకా ముందుకెళ్ళి ఆ జీవితాలు బాగుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.